నమస్తే పిల్లలు, అందరికీ నమస్కారం. ఈరోజు మనం 13వ పాఠం ఓ లచ్చ గుమ్మడి పాఠంలోని తర్వాత బిట్స్ చూద్దాము. 83, 84 పేజీలలో ఉన్నటువంటి బిట్స్. అయితే ఫస్ట్ బిట్ ఇక్కడ ఈరోజు చూసుకునేటటువంటి వాటిలో ఫస్ట్ బిట్ ఏంటిదంటే గళ్ళలోని అక్షరాలతో కొత్త పదాలు రాయండి. గళ్ళలోని అక్షరాలతో ఇక్కడ డబ్బా ఇచ్చారు. అందులో సి, తాగుడిస్తే తి, తావత్తు, కాకొత్తం ఇస్తే కో, త, గుడిస్తే గీ గావత్తు, డావత్తు, డి, గుడిస్తే డి డావత్తు, కొమ్మిస్తే గు, కొమ్మిస్తే డు డావత్తు, కొమ్మిస్తే గు గావత్తు, గుడిస్తే డి డావత్తు, కొమ్మిస్తే గు, కొమ్మిస్తే డు డావత్తు, కొమ్మిస్తే గు గావత్తు, ఆ, బో, తావత్తు, సు. ఈ అక్షరాలు, ఈ గళ్ళలోని అక్షరాలు, వీటితో మనం కొత్త పదాలు రాయాలి. ఏమైనా రాయగలమా? ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకపోతే ఏది రాదు. ఏంటిది? ఒకటి ఉదాహరణ ఇచ్చారు మనకు. కత్తి, తగ్గుడి స్థితి తావత్తు కత్తి అయింది. మరి ఇంకోటి ఏం రాయొచ్చు? సి, కసి అని రాయొచ్చు. ఓకే, మీ ఇష్టం వచ్చిన పదాలు, కరెక్ట్ పదాలు రాయొచ్చు. మీరు కూడా నేను చెప్పినవి ఆలోచించండి. మీరు ఇంకా కొత్త ఏమైనా రాయగలిగితే అవి కొత్తవి కూడా ఆలోచించి రాయండి. ఓకేనా? కసి. తర్వాత గా ఉంది, గాతోనేమో రాయచ్చా? సి, గా ఉంది, సిగా. ఇక ఇంకా ఏం రాయచ్చు? మధ్యలో చూడండి, ఇక్కడ కా ఉంది కదా, కాకొత్తం ఇస్తే కో. కింది లైన్లో చూడండి, తాకు తావత్తు, కొత్త రాయచ్చు. ఓకే, రాయచ్చా? ఎస్, రాయచ్చు. తర్వాత ఇంకేం రాయచ్చు? ఇక్కడ ఆ ఉంది చివరని చూడండి, గుడిస్తే గి గావుతుందా మధ్యలో రెండో లైన్లో. మూడోది అగ్గి రాయచ్చు. ఇక గా ఉంది, ఇక్కడ గుడిస్తే డి అవుతుంది, గడ్డి రాయచ్చు. ఇంకేం రాయచ్చు? కొమ్మిస్తే గు, కొమ్మిస్తే డు డావత్తు, గుడ్డు రాయచ్చు. రాయచ్చా? రాయచ్చు. తర్వాత కొత్తిస్తే బో, కొమ్మిస్తే గు కావద్దు, బొగ్గు రాయచ్చు. ఇంకా సుత్తి రాయచ్చు. సు, తగ్గుడిస్తే తీ తావద్దు, సుత్తి. ఇక అడ్డా రాయచ్చు. తలకడిస్తే డావద్దు, అడ్డా. తర్వాత బొగ్గు రాయచ్చు. తర్వాత గుత్త రాయచ్చు. గు, తావత్తిస్తే త, గుత్త. ఈ విధంగా మీరు పదాలు రాయచ్చు. ఓకేనా పిల్లలు? ట్రై చేయండి. నేను లాస్ట్లో మీకు చూపిస్తాను కూడా. ఇక ఈ బిట్ ఏముంది? కింది బొమ్మల పేర్లు రాయండి, వాటితో వాక్యాలు రాయండి. కింద బొమ్మల పేర్లు ఉన్నాయి. ఇక్కడ ఏముంది? ఏం బొమ్మ ఇది? తీగలు అల్లినట్టుంది కదా. ఏంటిది అది? ముగ్గు. కరెక్ట్, మీరు చెప్పింది ముగ్గు. మరి ఇక్కడ ఏముంది? ఇక్కడ అన్ని దారాలు చుట్టి ఉన్నాయి. ఏంటిది అది? మగ్గం. తర్వాత పక్కనేముంది? ఏముంది అక్కడ? లడ్డు కదా, లడ్డు. తర్వాత ఇక్కడేముంది? సుత్తి. ఇక్కడేముంది? వడ్డాణం. దాని పక్కన కత్తెర. ఇంతకుముందు చెప్పుకున్న క్లాస్లో కూడా మేము కత్తెర గురించి చెప్పుకున్నాం, వడ్డాణం చెప్పుకున్నాం, లడ్డు చెప్పుకున్నాం, ఇవన్నీ. అయితే ఇప్పుడు లడ్డు వీటి పేర్లు చెప్పుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే వాక్యాలు రాయాలి. వాక్యాలు, సెంటెన్స్. ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారు. అమ్మ అంతంగా ముగ్గు వేసింది. ఫస్ట్ వన్ అయిపోయింది. ఇంకా మీరు రాయాల్సింది ఇంకా 5 ఉన్నాయి. పక్కనేముంది? మగ్గం.
మగ్గంతో ఏం చేస్తారు? మగ్గంతో బట్టలు నేస్తారు, తయారు చేస్తారనమాట. రైట్, ఆ వాక్యం రాయండి. మూడోది ఏంటిది? లడ్డు. ఏం చేస్తారు మీరు లడ్డును? తింటారు కదా. ఎస్, నేను లడ్డు తింటాను, లడ్డులు తింటాను, లడ్డు తింటాను. ఇక నాలుగోది ఏముంది? సుత్తి. మా ఇంట్లో సుత్తి ఉంది. ఇక ఐదోది ఏంటిది? వడ్డాణం. పాప వడ్డాణం పెట్టుకుంది. తర్వాత ఏంటి? కత్తెర. కత్తెరతో బట్టలు కత్తరిస్తారు. ఓకే, ఈ విధంగా వాక్యాలు రాయండి. రైట్, అది అయిన తర్వాత ఇంకేముంది? తర్వాత పేజీలో వెళ్తే 84 పేజీలో చూడండి, కింది పదాలు జత చేయండి. కింది పదాలు జత చేయండి, వాటితో వాక్యాలు రాయండి. కింది పదాలు జత చేయాలన్నట. ఒకటి మనకి ఇచ్చారు, కొత్త కుండ. ఇది జత చేశారు, కొత్త కుండ అయింది అది. ఆ విధంగా మనం కూడా ఏది కరెక్ట్గా కలుస్తాయో, పదాలు కరెక్ట్గా కలుస్తాయో వాటిని జత కలిపి వాటితో వాక్యం రాయాలి. కొత్త కుండలో నీళ్లు చల్లగా ఉంటాయని వాళ్ళు రాసేసారు. తర్వాత చెత్త ఉంది. చెత్త, ఇక్కడ ఏమన్నా దానికి కలిసి పదాలు ఉన్నాయా? చెత్త బియ్యం, చెత్త బజ్జీ ఉండవు, చెత్త కుండ ఉండదు, చెత్త బుట్ట. ఎస్, చెత్త బుట్ట. చెత్త బుట్ట కలుస్తుంది కదా, చెత్త బుట్ట. చెత్త బుట్టలో చెత్త వేస్తారు. వాక్యం అయిపోయింది. తర్వాత ఏంటిది? దొడ్డు బియ్యం. దొడ్డు బియ్యం, పైన బియ్యం ఉంది చూడండి, దొడ్డు బియ్యం. సన్న బియ్యము, దొడ్డు బియ్యం అని చెప్పేసి ఉంటాయి. మరి దొడ్డు బియ్యం ఏం చేసుకుంటారు? పారేస్తారా? లేదు, దాన్ని కూడా తింటారు. దొడ్డు బియ్యంతో దొడ్డు బియ్యం వండుకొని తింటారు. లేదా మా ఇంట్లో దొడ్డు బియ్యం ఉంది. రైట్, అదేవిధంగా కింద ఏముంది? ఇంకా తాత. తాతకి ఏ పదం కలుస్తుంది మరి? తాత బియ్యం, తాత బజ్జీ, తాత కుండ, తాత పట్ట, తాత బొగ్గు, తాత దగ్గు. తాత దగ్గుతాడు. తాత దగ్గులు దగ్గుతున్నాడు, తాత దగ్గుతున్నాడు, ఇలా రాయచ్చు. తర్వాత కమ్మని. కమ్మని ఏముంటాయి? కమ్మని బియ్యం, కమ్మని బియ్యం, కిమ్మని బజ్జి, కమ్మని బజ్జి. బజ్జి, నేను కమ్మని బజ్జీలు తిన్నాను. రైట్, తర్వాత మిగిలింది ఒకటే, కర్ర బొగ్గు. కర్రను కాలిస్తే బొగ్గు వస్తుంది. రైట్, ఈ విధంగా ఈ వాక్యాలు పూర్తి చేయండి. తర్వాత ఇంకా రాయని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను వాటిని చూపిస్తాను, అవి చూసి కూడా రాయండి. రైట్, ఈ పేజ్ చూడండి. ఇక్కడ 83వ పేజీలోని బిట్స్ నేను చేశాను. ఈ విధంగా మగ్గంతో బట్టలు నేస్తారు, అది వాక్యం కంప్లీట్ చేయండి. అది మగ్గంతో బట్టలు నేస్తారు. ఓకే, నేను లడ్డు తింటాను, మా ఇంట్లో సుత్తి ఉంది, పాప వడ్డాణం పెట్టుకుంది, కత్తెరతో బట్టలు కత్తరిస్తారు. రైట్, అది అడ్డం వచ్చేసింది. సరే, మీరు ట్రై చేయండి. దాంట్లో మీ బుక్లో నేను చెప్పిన ఏవి కనిపిస్తున్నాయి కదా. చెత్త బుట్టలో చెత్త వేస్తారు, దొడ్డు బియ్యం వండుకుంటారు, తాత దగ్గుతున్నాడు, నేను కమ్మని బజ్జీలు తిన్నాను, కర్రను కాలిస్తే బొగ్గు వస్తుంది. రైట్, తర్వాత సృజనాత్మకత. ఈ సృజనాత్మకతను మీరు చక్కగా ఈ బొమ్మను చూసి, ఇక్కడ ఉన్నాయి కదా, కింది బొమ్మ ఆధారంగా కథ చెప్పండి, రాయండి. కథ మీకు తోచినట్టుగా చక్కగా అందంగా తప్పులు లేకుండా ఆ బొమ్మను చూసి ఏం జరుగుతుందో మీరు ఊహించి రాయండి. సరేనా? ఊహించి రాస్తే అది ఒక యాక్టివిటీ అవుతుంది. జాగ్రత్తగా రాసి పెట్టుకోండి, లేదా ఈ యాక్టివిటీ నేను ఇచ్చినప్పుడు రాద్దురు కానీ రాసి పెట్టుకుంటే అప్పుడు మీరు సెండ్ చేసేయచ్చు, లేదా అప్పుడే రాస్తామంటే అప్పుడు రాయచ్చు. ఓకేనా? చక్కగా చేయడానికి ప్రయత్నం, మిగతా బిట్స్ అన్నీ చక్కగా చేయండి పిల్లలు. ఓకేనా?
థ్యాంక్ యూ, ధన్యవాదాలు.